కామారెడ్డి జిల్లా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వనమాల కృష్ణ మాట్లాడుతూ బీడీ కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలో వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జీవన వృత్తి పెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి పెన్షన్ 4,000 రూపాయలు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీడీ కార్మికుల్ని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పింది. బీడీ కార్మికులకు ఏదైతే జీవన వృత్తి పెన్షన్ వస్తుందో 2016 దానిని 4,000 రూపాయలుగా పెంచిస్తామని, కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి బీడీ కార్మికులకు 4,000 రూపాయల జీవన వృత్తి ఇచ్చి ఆదుకుంటామని చెప్పింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ఇప్పటి వరకు అతిగతి లేకుండా అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తుంది. కనుక అనేక సార్లు విజ్ఞప్తి చేసిన అనంతరం అనివార్యంగా ఈ ఆందోళన చేయక తప్పనటువంటి స్థితి వచ్చింది. జీవన వృత్తి 4,000 రూపాయలుగా ప్రతి బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు ఆంక్షలు లేకుండా 4,000 రూపాయల చొప్పున ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరిస్తే మంచిది. రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఇండస్ట్రీని అట్లాగే రాష్ట్రాన్ని జిల్లాల్లో స్తంభింపజేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే ఇచ్చిన